హెయిర్ యాక్సెసరీస్ చూపించావు కానీ వీడియో పెట్టవా అని అడుగుతున్నారు కదా, అందుకే పెడుతున్నాను. పెట్టకపోతే ఎక్కడ కొడతారో అని భయం వేసింది. 3 ఇంచెస్ కానీ వెడల్పు తీసుకొని పొడవుగా మీరు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు తీసుకోండి. నేనైతే ఒక మూర పొడవు తీసుకున్నాక ఇలాగ రివర్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. మిషన్ కుట్టే వాళ్ళకి అర్థమైంది. డిజైన్ని పైకి పెట్టుకున్న తర్వాత ఇది క్లిప్ ప్లెయిన్ది, నేను మీషోలో కొన్నా. ఇప్పుడు దానికి ఉన్న లోపల హుక్ని తీసేసి ఇలా క్లాత్ని మొత్తం లోపలికి పెట్టేసుకొని ఇప్పుడు ఏదైతే రిమూవ్ చేసామో ఆ హుక్ని లోపల మళ్ళీ పెట్టేసుకోవాలి. అప్పుడు ఆ క్లాత్ అనేది కదలదు. కొంచెం పైన అడ్జస్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా మనం ఫైనల్గా క్లిప్ని రెడీ అనమాట. అన్ని సైడ్స్ ఒకవేళ బయటకు వస్తుంది అనుకుంటే ఫెవికాల్ పెట్టి అతికిచ్చేసుకొని సరిపోతుంది. సేమ్ అలాంటిది ఇందాక క్లాత్ రెడీ చేసుకున్నాం కదా, సేమ్ అలాగే రెడీ చేసుకొని ఇప్పుడు మనం ఎలాస్టిక్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఆ క్లాత్లో లోపలికి పెట్టేసుకొని ఫైనల్గా ముడి వేసుకుంటే సరిపోయిద్ది. క్లాత్ ఎడ్జెస్ని నీడిల్తో స్టిచ్ చేసుకోండి. రబ్బర్ బ్యాండ్ కూడా రెడీ. వీడియో యూట్యూబ్లో పెడతా.